నెక్స్ట్లో చూసుకున్నట్లయితే సమంత ఋతుప్రభు అనేటటువంటిది టాప్లో ట్రెండ్ అవుతుంది. ఏంద్రా విషయం అని చెప్పి రీసెర్చ్లోకి వెళ్తే సమంత గారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారనమాట. చేసుకుంది ఎవరినో కాదు, రాజు నితుమూలం అంట. తను చూసుకున్నట్లయితే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ డైరెక్టర్ అనమాట. సీజన్ 2లో మన సమంత గారు ఉంటారు. ఆ టైంలో వీళ్ళిద్దరికి కూడా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే అఫీషియల్గా పెళ్లి చేసుకున్నారు. సమంత గారు ఈ విధమైనటువంటి ఫోటోను కూడా పోస్ట్ చేశారనమాట. ఇక దాంతో చాలా మంది సమంతను తిడుతున్నారు. చూసారా, సమంత ముందుగానే ప్లాన్ చేసుకుంది, అందుకే ఉన్నటువంటి రిలేషన్షిప్ని బ్రేకప్ చేసుకొని ఆ తర్వాత తను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తంది ఎవరు తప్పనరు కదరా అని చెప్పి చాలా మంది నాగ చైతన్య ఫ్యాన్స్ సమంతను తిడుతున్నారు అనమాట. అండ్ తనకు కూడా ఎక్స్ వైఫ్ ఉంది, మన రాజు ఎవరైతే ఉందో ఆయన కూడా ఇది రెండో పెళ్లి అనమాట. తన వైపు చూసుకున్నట్లయితే ఈ విధమైనటువంటి ట్వీట్ చేసిండు. ఇక దాంతో చాలా మంది ఈ విధమైనటువంటి మీమ్స్ బాగా సర్క్యులేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మ్యాటర్ క్లారిటీగా మనం మాట్లాడాలంటే చట్ట ప్రకారమే సమంత అయినా నాగ చైతన్య అయినా పెళ్లి చేసుకున్నారు. చట్ట ప్రకారమే విడిపోయారు. అడగడానికి ఏ లఫ్ట్ గాడు కూడా సరిపోడు. ఏ లఫ్ట్ గాడైనా సమంత తప్పన్న నాగ చైతన్య తప్పన్న చెప్పు